ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. వసుర్వసుమనః సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. శ్రీ విష్ణు సహస్రంలో 12వ శ్లోకంతో నామస్మరణ చేసుకొని భీష్మ ఉపదేశం విశేషాలను తెలుసుకోబోతున్నాం. తెలియక చేసిన దోషానికి ప్రాయశ్చిత్త విధిని చెప్పిన తరువాత భీష్ముడు దానికి అనుబంధంగా ఒక కథ చెప్పాడు. ఇక్కడ ఒక క్షణం ఆలోచిస్తే చెప్తున్నటువంటి వక్త దివ్యాంశ సంభూతుడైన భీష్ముడు, వింటున్న శ్రోత యమధర్మరాజు అంశతో జన్మించిన ధర్మరాజు. చెప్పబోతున్న కథేమో ఒక గ్రద్దకు ఒక నక్కకు జరిగిన సంభాషణ. ఏదో అల్పంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇది నిజంగా అల్పమైంది కాదు, ఇది సాధారణమైన గ్రద్ద కాదు, అలాగే సాధారణమైన నక్క కాదు. రాజ్యంలో బలహీనులైన మానవుల ధన మాన ప్రాణాలను కూడా నిర్దాక్షిణ్యంగా పొట్టనబెట్టుకోవాలని చూచే మానవాకృతితో ఉన్న రక్కసి గ్రద్ద, రక్కసి నక్క అన్నమాట. రాజు ఈ రాక్షసులను శిక్షించి అమాయక ప్రజలను రక్షించాలి అనేది భీష్ముని ఆంతర్యం. ఇప్పుడు మనం ఈ దృష్టితో కథను గమనిద్దాం. పూర్వం విదిశా నగరంలో ఒక ఇంట్లో ఒక బాలుడు అకాల మృత్యువును పొందాడట. తల్లిదండ్రులు శ్మశానంలో దుఃఖిస్తూ ఉండగా ఒక గ్రద్ద వారితో, ఎందుకయ్యా దుఃఖిస్తారు, ఎవరికి ఏది శాశ్వతం కాదు, దుఃఖిస్తే వస్తాడా, చీకటి పడితే భూత పిశాచాలు వస్తాయి, త్వరగా వెళ్ళిపోండి అన్నది. చీకటి పడక ముందే వాళ్ళు వెళ్ళిపోతే తాను ఆ బాలుడి శరీరాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అని దాని ఎత్తుగడ. గ్రద్దకు పగటిపూట అనుకూలం, నక్కకైతే చీకటి పడితే అనుకూలం. అందుకని దానికి పై ఎత్తు వేసింది నక్క. అయ్యో, గ్రద్ద మాటలకు భయపడి వెళ్ళిపోతున్నారా, ఇంకా చీకటి కాలేదు కదా, ఏమో దైవం అనుకూలిస్తే కరుణిస్తే బిడ్డ బ్రతకవచ్చు, వెళ్ళకండి అని అన్నది. పాపం అమాయక ప్రజలు రెండు పక్షాల వారి మాటలు వింటున్నారు, ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ సంఘటనను గమనిస్తే దీన్ని ఈ కాలానికి కనుక అన్వయించుకుంటే, ఈ కాలంలో ఒక రైతు సకాలంలో వర్షాలు లేక ఎండిన పంటను చూస్తూ కన్నీటి పర్యంతమైన సందర్భంలో ఒక వీధి రౌడీ వచ్చి, అయ్యో పంట రాలేదా, అయినా ప్రభుత్వ అధికారులు వస్తే పన్ను కట్టమంటారు, మీకు ఉన్నవి కూడా మిగలవు, మూటా ముల్లే సర్దుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి, దాక్కోండి అన్నట్టుగా చెబుతాడు. నేను అధికారులకు ఏదో సర్ది చెప్తానులేమ్మని కూడా చెప్తాడు. ఇతడు పగటి దొంగ, గద్దలాంటివాడు. ఇంకొక వీధి రౌడీ వస్తాడు, మీకేం పర్వాలేదు, మేమున్నాం, వాళ్ళు రానియండి, మీకు మంచే జరుగుతుంది, పన్ను లేకుండా చేస్తాం, అవసరమైతే మేమే పన్ను కడతాం అంటాడు. వీడు అధికారులతో లాలూచీ పడే చీకటి దొంగ, నక్కలాంటివాడు. ఇలాగా భీష్ముడు చెబుతున్న కథలో గ్రద్ద, నక్క ఒకదాన్ని మించి మరొకటి పోటీ పడుతూ మాయమాటలతో మభ్యపెడుతూ ఉన్న సమయంలో, ఇక అసలు భీష్ముడు చెప్తున్న కథలో ఒక విశేషం జరిగింది. ఆ శ్మశానంలోనే విహరించే పరమేశ్వరుడు ఉన్నాడు అక్కడ. ఆయన గమనించాడు. వారి ఆర్తనాదం విని ప్రత్యక్షమయ్యాడు.
అప్పుడు ఆ బాలుని తల్లిదండ్రులు, ఆత్మీయులు శివునికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించారు. ఆయన్ను ప్రార్థించారు. బాలమరణ శోకంబునదేలకయుండంగా కావు దేవోత్తమా, నీవాలించిన బ్రతికితిమీ దయాళు హృదయ పార్వతీ ప్రియా చంద్రధరా అని అన్నారు. ఆ స్వామి వారికి ఏం కావాలో తెలుసుకొని ఆ బాలుణ్ణి బ్రతికించి దీర్ఘాయుస్సును ప్రసాదించాడు. గ్రద్దా నక్కలను కూడా చూచి, మీరు ఆకలి దప్పుల వల్లనే కదా ఇంత చేస్తున్నారు, ఇక మీదట మీకు ఆకలి దప్పు లేకుండా చేస్తున్నాను అని వరాలు ఇచ్చి అందరికీ సంతోషాన్ని కలిగించి అంతర్ధానం అయ్యాడు. ఈ కథాభాగంలో పరమేశ్వరుడు పరిపాలకుడైన రాజే. అమాయకులైన ప్రజల ఆస్తులు రెండు రౌడీ వర్గాల మధ్య చిక్కుకొన్నప్పుడు ప్రభుత్వం నిజాయితీగా జోక్యం చేసుకొని మళ్ళీ అటువంటి సమస్య రాకుండా పరిష్కారం చెయ్యాలి అని అర్థం. రైతుకు పరిహారం ఇచ్చి ఆ భూమిని బ్రతికించి శాశ్వతంగా అతనికే అప్పగించాలి. అలాగే రౌడీ వర్గాల ఆట కట్టించి వారికి తాత్కాలిక శిక్ష వేసి ధర్మశిక్షణ ఇప్పించి దొంగ సొమ్ము తినే అలవాటును, ఆ ఆకలిని మాన్పించాలి అన్నమాట. ఈ ఘట్టంలో వాళ్ళు ప్రార్థించిన సందర్భంలో పరమేశ్వరునికి చిట్ట చివరగా 3 విశేషణాలు ఉన్నాయి. అవి రాజుకు వర్తిస్తాయి. మొదటిది దయాళు హృదయ, ప్రజల పట్ల బాధితుల పట్ల దయగలిగి ఉండాలి. రెండవది పార్వతీ ప్రియ, అంటే ప్రకృతికి అధిపతి కనుక తన అధీనంలో ఉన్న ప్రకృతి సంపదను, ప్రకృతి శక్తులను అందరి క్షేమం కోసం ఉపయోగించాలి. ఇక మూడవది చంద్రధర, చంద్రుడు చల్లనివాడు, మనఃకారకుడు, అంటే చల్లని మనస్సుతో ఉండాలి రాజు అన్నమాట. కనుక రాజు తాను ఏదైనా తెలియక చేసిన పాప ప్రభావం కనిపిస్తే వెంటనే యజ్ఞయాగాదులు చేసి తేరుకొని తేజోవంతుడు కావాలి అని, ఎప్పుడూ జాగరూకుడై ఉండాలి అని, దుర్మార్గుల నుండి ప్రజలకు ఎప్పుడూ రక్షణ కల్పించాలి అని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఓం నమో వెంకటేశాయ.